ఎన్డీఏ లేకపోతే దానికి మాత్రం అంగీకరించను అంటూ తేల్చి చెప్పేసిన పవన్ కళ్యాణ్ అసలు ఏ విషయంలో ఆయన అంత హార్డ్గా డెసిషన్ తీసుకున్నారు అంటే రీసెంట్గా తను మాత్రం ఒక తమిళ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే ఆయన చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఇక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా భాష గురించి కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. సో వాటి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. నేను చెప్పిన దాంట్లో అసలు తప్పు లేదు. ఎందుకంటే త్రిభాషా విధానం మన దగ్గర ఎన్ని భాషలు ఉన్నా కూడా ప్రతి ఒక్క భాషను కూడా మనం గౌరవించాలి. సో ఇప్పుడు కర్ణాటక కావచ్చు, ఇదే విధంగా చెన్నై ఏ విధంగా అంటే ఓన్లీ మా భాషలే మాట్లాడాలి, ఇక్కడ ఇతర ఏ భాషలు కూడా మాట్లాడదు, ఏ బోర్డు కానీ ఏది కూడా కనీసం రైటింగ్స్ కూడా ఏది కూడా ఇతర భాషలో కనిపించదు అనే విధంగా వాళ్ళు కొన్ని రూల్స్ అయితే రీసెంట్గా పెట్టుకుంటున్నారు. అలాంటప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే మీరు ఇతర భాషలను అంగీకరించారు కానీ మీ సినిమాలు మాత్రం అన్ని భాషల్లో ప్రచారం కావాలి, అన్ని భాషల నుంచి మీకు డబ్బులు కావాలి, భాష వద్దు కానీ డబ్బులు కావాలనే విధంగా తను కొన్ని కామెంట్ చేశారు. వాటి కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. సో అదే విధంగా ఇప్పుడు తను ఏం మాట్లాడుతున్నారంటే ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే వైఖరి మాత్రం ఖచ్చితంగా వేరే విధంగా ఉండేది. సో ఇప్పుడు లోక్సభకు సంబంధించి పునర్విభజన చేస్తున్నారు కదా, ఈ పునర్విభజనలో ఖచ్చితంగా మా పార్టీ కూడా మా జనసేన పార్టీ కూడా అన్యాయం ఏమైనా చేశారనుకో దానికి మాత్రం ఖచ్చితంగా నేను మాత్రం అంగీకరించను, అసలు ఒప్పుకునే లేదు. ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో లేకపోయి ఉంటే వైఖరి ఇంకో విధంగా ఉండేదనే విధంగా తను మాత్రం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ భాషా విధానంలో కావచ్చు ఇప్పుడు ఇప్పటికే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైనా కూడా వాళ్ళకు కనీస గౌరవం కూడా దక్కట్లేదు. పార్టీ గెలవడం కోసం, కూటమి ప్రభుత్వం గెలవడం కోసం వాళ్ళు ఎన్నో విధాలుగా కష్టపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫామ్ లో ఉందంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ జనసేన పార్టీ మాత్రమే. అండ్ ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎక్కడైనా కూడా ఇక్కడ టీడీపీ తరఫున ఇన్ఛార్జ్ వాళ్ళ మాటని చెల్లాలని, వాళ్ళ మాటని వినాలని ప్రతి ఒక్క చోట కూడా అదే డామినేషన్ ఉంటుంది. కనీసం మాకు ఎమ్మెల్యేలుగా ఉంటే మాకు ఇలాంటి గౌరవం కూడా దక్కట్లేదు, మీరు మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇప్పుడు లోక్సభ పునర్విభజనలో కూడా మా పార్టీకి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను అసలు అంగీకరించని దాన్ని తీసుకోలేననే విధంగా తను మాత్రం డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఈ లోక్సభ పునర్విభజనలో జనసేన పార్టీకి వాళ్ళు అనుకున్న రేంజ్లో వాళ్ళని సంతృప్తి చెందిస్తారా లేదా అనేది. మొత్తానికైతే భాష విషయంలో కావచ్చు ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడంటే మాట తప్పించేది లేదు. చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ తమిళ్ ఛానల్కే ఇంటర్వ్యూ ఇచ్చాడు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా లేదండి అట్లా మాట్లాడాను ఓకే ఇట్లా ఏదో విధంగా కవర్ చేస్తారు. కానీ అట్లా కాకుండా అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా కూడా ఒకే మాట మీద ఉంటాడు. మరి దీన్ని చూసిన తర్వాత అయినా వాళ్ళు తెలుసుకుంటారా, విధి విధానాలను మార్చుకుంటారా చూడాలి.